ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9 నుండి 20 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. మనం ఇక్కడ నేర్చుకోబోయే అంశం గాడ్స్ పనిష్మెంట్ ఇస్ ఫర్ షూర్. దేవుని తీర్పు ఖచ్చితంగా ఉండబోతుందని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా ఈ భూమిలో ఆదాము నుండి ఈ భూమిలో చివరిగా ఎవరు తల్లి కడుపులో పుట్టబోయే వ్యక్తి ఎవరో వాళ్ళ వరకు అందరినీ దేవుడు తీర్పు తీర్చడం, ఖచ్చితంగా తీర్పు తీర్చబోతున్నారని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. నో వన్ విల్ ఎస్కేప్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని శిక్ష నుండి ఎవరు కూడా తప్పించుకోలేరండి. అందరూ శిక్షకు లోనవుతారు. ఈనాడు ఎంతో ధీమాతో తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు దేవుడు అక్కర్లేదనియో, లేదు దేవునికి భయపడని అక్కర్లేదనియో ఎన్నో రీతిలో తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు నాకు అక్కర్లేదు, నేను సంపాదిస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళని అవసరం లేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని తీర్పు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. వెయిట్ పేషెంట్లీ, బీ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వాక్యంలో చదువుతున్నాం. కొలోసీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కొలోసీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. వెంటనే తీసి చదవండి మా. కొలోసీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నుండి నడుచుకొనుడి. చూడండి, ఎలా దేవుని పిల్లలు ముందు వేరుపారాలంట. క్రైస్తవ జీవితంలో మనం లోతుగా మనం వెళ్ళాలి. ముందు లోతైన వేరు ఎప్పుడు లోతుగా వెళుతుందంటే అది నీరుని వెతికి వెళుతుంది. ప్రతి దినము కూడా వాక్యంను చదవాలి, ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, సంఘంలో దేవునికి లోబడాలి. దేవుని వాక్యమునకు చిన్న చిన్న విషయమునకు కూడా అక్షరాలుగా లోబడాలి. భూమి కింద వేరు పారాలి. అప్పుడే మనం స్థిరపరచబడతాం. అప్పుడు ఇక్కడ ఏమని మనం చదువుతున్నాము చూడండి. హ్యావింగ్ ఫ్యామిలీ రూటెడ్ నౌ బీయింగ్ బిల్డ్ అప్ ఇన్ హిమ్. దేవునిలో కట్టబడాలి, మనం యేసయ్యలో కట్టబడాలి. కట్టబడటం అంటే ఒక కట్టుమాన పనిని మీరు చూస్తుంటే ఎలా కడుతున్నారు? ఒక రాయి మీద ఒకటి, దాంట్లో మధ్యలో సిమెంట్ వేస్తారు. ఒక్కొక్కసారి రాయిని రెండుగా పగలగొట్టి సహరాయిని వేస్తారు. కట్టబడాలి, నెలకొట్టబడాలి. తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసంలో మీరు స్థిరపరచబడాలి. అది ఎప్పుడంటే మన వేరు కిందకు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఓపికతో ఉండాలి. అయ్యో వీళ్ళ కుటుంబంలో చూడు, మనకి ఎలా చెప్తున్నారంటే లోబడకపోతే నేనేం చేయాలి? మీరు కూడా మీ కుటుంబంలో ఉన్న భర్తల్ని, మీ పిల్లల్ని దేవుని సన్నిధికి రమ్మంటున్నారు. వింటున్నారండి? వింటున్నారా? దాని కొరకు దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతున్నారా? లేదు. లోబడే మనసు లేకపోతే ఎవరిని కూడా మనం బలవంతం చేయలేము. అర్థం చేసుకొని, దేవుని వాక్యంని అర్థం చేసుకొని దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని ఎదుట తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనకంటే బాగున్న ఆత్మీయ జీవితంలో బాగున్న వారితో మనల్ని పోల్చుకోవాలి. మనకంటే ఆత్మీయ జీవితంలో బాగున్న వారితో మనల్ని పోల్చుకోవాలి. మనకంటే దీన స్థితిలో ఉన్న వారితో మనల్ని పోల్చుకోవాలి. ఆత్మీయ స్థితిలో ఏమో మనకంటే బాగా ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళతో పోల్చుకోవాలి. కానీ దీన స్థితికి వచ్చేసరికి మనకంటే దీన స్థితిలో ఉన్న వారితో మనల్ని పోల్చుకోవాలి. వాళ్ళని చూడు, ఎంత తగ్గింపు, ఎంత ఓర్పు, ఎంత సహనం, వాళ్ళు ఎలాగ జీవిస్తున్నాడు. వాళ్ళ తగ్గింపుతో మనల్ని పోల్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనకంటే ఉన్నతంగా ఉన్న వారితో పోల్చుకోవాలి. మనం కట్టబడాలి, మన విశ్వాసం కట్టబడాలి. అదే దేవుని వాక్యం మనకు పోల్స్తుంది. జస్ట్ యాజ్ యు వర్ ఇన్స్ట్రక్టెడ్, మీకు బోధించబడినట్లుగా. మీ విశ్వాసం ఎప్పుడు మీ వేరు కిందకు పారుతుందంటే దేవుని సేవకులుగా
దేవుని మాటను చెప్పినప్పుడు లోబడే మనసు ఉండాలి. లోబడే మనసు లేకపోతే ఈనాడు నువ్వు లోబడకపోయినా పర్లేదు, దేవుని సన్నిధికి నువ్వు నా చర్చికి నువ్వు వస్తే చాలు, ప్రజలు వచ్చి కూర్చొని వాక్యం విని నువ్వు వెళ్తే చాలు, నువ్వు చర్చికి వస్తే చాలు, నువ్వు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదన్న వారు చాలా మంది ఉన్నారు. వారికి మీతో ఏ సంబంధం ఉండదు. చాలా మంది కూర్చుంటారు, మహారాజాలా వచ్చి నిలబడి వాక్యంని చెప్పి వెళుతుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వ్యక్తిగత జీవితం ఏంటి, సేవకునికి విశ్వాసకి సంబంధం ఉండదు. అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి వెతుక్కోవచ్చు మీకు అనుకూలమైన వాటిని. కానీ దేవుని మాటను విని చెప్పిన మాటకు లోబడినప్పుడు మాత్రమే వేరు కింద పారుతుంది. తర్వాత ఏం చెప్తుంది? ఓవర్ఫ్లోయింగ్ విత్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కదా. ఏమని ఉంది తెలుగులో? కృతజ్ఞత, స్తుతులు చెల్లించు విస్తరించాలంట. కృతజ్ఞత మనసు ఉంటేనే మనం విస్తరించగలుగుతాం. కృతజ్ఞత మనసు లేదు అనుకోండి, మనం విస్తరించలేం, ఆత్మీయ జీవితంలో విస్తరించలేం. అలాగే ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుతాం. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీరు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి, అక్కడ పౌలు అపోస్తలుడు వాళ్ళకి ఏమని చెప్తున్నారు? సో క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ త్రూ ఫెయిత్. యేసయ్య విశ్వాసం ద్వారా మీ హృదయంలో ఉండాలి. అండ్ యు బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. ప్రేమలో వేరు పారాలంట. ప్రేమలో వేరు పారాలి, ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ లేదు అంటే సాతానుడు తన ప్రేమతో నింపుతాడు. క్రీస్తు ప్రేమ ఉంటే లోబడే మనసు ఉండిద్ది. అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ చేత మన హృదయం నిండి ఉంటే మనం తగ్గించుకుంటాం, లోబడతాం, విధేయత చూపిస్తాం, మంచి జీవితం జీవిస్తాం. క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే సాతానుడు మన మనసుని నింపుతాడు. అప్పుడు ఎలా ఉంటుంది జీవితం? లోబడము, విధేయత చూపించము, తిరుగుబాటు మనసు కలుగుతుంది. వేరు పారాలంటే క్రీస్తు ప్రేమతో హృదయం నింపాలంట. మే బి ఏబుల్ టు అప్రిహెండ్ విత్ ఆల్ సెయింట్స్ వాట్ ఈస్ బ్రెడ్త్, లెంత్, హైట్ అండ్ డెప్త్. మీరు పైన, కింద, కుడి పక్కన, ఎడ పక్కన మీరు విస్తరించాలంటే మీలో క్రీస్తు ప్రేమ ఉండాలి అంటున్నారు. అలాగే యెషయా రాసిన 37వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం. యెషయా రాసిన 37వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 37:31 చదువుతాం. యోధా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. కిందకు వేరు తన్నాలంట, మీదకు ఫలించాలంట. మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఫలం కనబడాలి, ఫలం కనబడాలి, ఆత్మీయ ఫలం కనబడాలి. యేసే అదే చెప్పారు. మీరు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం తెలుసుకోవాలంటే, మీరు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం తెలుసుకోవాలంటే ఫలంని చూడమన్నారు. వాళ్ళ ఫలం ఉందా? చెట్ల ఫలం ఉందా? మాటల్లో ఫలం ఉందా? క్రియల్లో ఫలం ఉందా? ఫలం లేకపోతే నిష్ప్రయోజనం. అయితే యేసయ్య త్వరగా రాబోతున్న సత్యంని ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. దేవుని చిత్తం అయితే మనం 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ దినం మనం ధ్యానిస్తాం. ఒకవేళ సమయం మనకు అనుకూలపరిస్తే మనం 20వ వచనం వరకు ధ్యానిస్తాం. 9వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వచ్చి
గొప్ప స్వరంతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆయన ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వారు త్రాగును. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక్కొక్క వచనం చదువు. 9వ వచనంలో మనం చూస్తున్నాము, ఇక్కడ మనం చూసేది ఆ విగ్రహమునకు మొక్కకూడదంట. ఈ వారం తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాగ చెప్పారు, తెలంగాణలో డిజిటల్ కార్డు ఇవ్వబోతున్నారంట. అనగా రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఎన్ని కార్డులు ఉన్నాయో ఆ కార్డు అంతా కూడా కలిపి ఒక్క కార్డుగా ఇవ్వబోతున్నారంట. ఒక్క కార్డుగా హెల్త్ డిజిటల్ కార్డు. ఈ కార్డులు అంతా కూడా దాంట్లో ఒక్క కార్డు ఉంచితే చాలు. అది మీరు రేషన్ షాప్కైనా లేదు జెరాక్స్కైనా ఎక్కడైనా తీసుకెళ్తే ఒక్క కార్డు డిజిటల్ కార్డు తీసుకొస్తున్నారంట. అదే వాక్యం సెలవిస్తుంది. మనకు అంత్యక్రీస్తు ఈ లోకంని పరిపాలించే కాలం చాలా సమీపంగా ఉంది అని చెప్పి వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాంటి చిన్న చిన్నగా తీసుకొస్తారు. ఇవి డిజిటల్ కార్డు అంటారు. మనం కూడా ఏం చేస్తాం, డిజిటల్ కార్డే కదా, అంతా కలిపి ఒకే కార్డుగా ఇస్తున్నారు, మనం తీసుకుంటాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మైక్రో చిప్ రూపంలో తీసుకొస్తారు. అప్పుడే మనం జాగ్రత్త పడాలి. మనం తెలిసి తెలియక సాతానుడికి మొక్కటం అంటే అదే. ఇక్కడ చూడండి, టు రిసీవ్ ద మార్క్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ ఆర్ ఆన్ హిస్ హ్యాండ్. ఇక్కడ నొసట మీద కానీ చేతుల మీద కానీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్డు ఇలాంటిదంతా కూడా మనం మామూలుగా చేతిలో తీసుకుంటాం. కానీ ముందున్న దినంలో మనకి మైక్రో చిప్ను ఒకటి పెడతారు. ఇప్పుడు ఎలా చెప్తున్నారో ఒక డిజిటల్ కార్డు, మిగిలిన కార్డులు అంతా కూడా దీంట్లో రాబోతున్నాము అని చెప్తున్నారో, అలాగనే ఈ మైక్రో చిప్లు అన్నీ తీసుకొస్తారు. మనం ఏ పిచ్చి కొంటే మనకు తెలియగానే మన సాతానుడి పరిపాలన కింద వెళ్ళిపోతాం. ఇప్పుడు డిజిటల్ కార్డు చాలా ప్రాముఖ్యం. డిజిటల్ కార్డు ఉంటేనే మీరు బ్యాంకులో డబ్బు తీయగలుగుతారు, పెట్టగలుగుతారు, మీకు రేషన్ వచ్చింది. ఆ కార్డు ఉంటేనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఇలాంటి ఒక కార్యం జరుగుతాయి. కనుక మన మైండ్లో ముందుగానే సాతానుడు నయవంచకముగా ఎక్కిస్తున్నాడు. ఏంటి, ఈ మైక్రో చిప్ ఇలాంటివి తీసుకోవటం తప్పు లేదు అన్నట్లుగా ఎక్కిస్తున్నాడు. దానికే సంఘంలో బోధించబడుతున్నాయి. దేవుడు దానికే ఈ సత్యాన్ని రాశారు. నొసట మీద కానీ చేతుల మీద కానీ ఆ ముద్రని తీసుకున్న వారు, సాతానుడికి నమస్కరించేవారు, వారిని గురించి ఏం చెప్పబడి ఉంది చూస్తాం. ఇప్పుడు 10వ వచనంలో దేవుని ఉగ్రతని గురించి చదువుతున్నాం. 10వ వచనం చదవండి. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నికంఠముల చేత వాడు బాధింపబడును. చూడండి, ఇలాగూ ముద్రని తీసుకునే వాళ్ళు, సాతానుడికి మ్రొక్కే వాళ్ళు అగ్నిగుండంలో పడేయబడతారంట. వాళ్ళు యుగ యుగములు వేధించబడతారంట. దేవదూతల ఎదుట, దేవుని పిల్లల ఎదుట వాళ్ళు బాధపరచబడతారంట. ఎవరు? ఈ ముద్రని తీసుకునే వాళ్ళు, సాతానుడిని నమస్కరిస్తున్నవారు. చూడండి, ఈనాడు మీరు టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఛానల్లో రోజుకొకసారైనా యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఇస్రాయేల్ ఈరాన్కి విరోధంగా యుద్ధం డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం భయంకరంగా జరగటం మొదలు పెడితే మన భారతదేశమే కాదు, ప్రపంచం అంతా నష్టపోబోతుంది. అయితే భయంకరమైన నష్టం రాబోతుంది. రష్యాకు ఉక్రెయిన్కు మధ్యలో యుద్ధం వచ్చినప్పుడే మనకు ధరలంతా పెరిగిపోయింది. అవునా? ధరలంతా పెరిగింది. ఇప్పుడు ఇస్రాయేల్కు ఈరాన్కు మధ్యలో యుద్ధం వస్తే పెట్రోల్ ఎవరు కూడా బండి నడపలేరు. కారు కానీ బండి కానీ అత్యవసరమైన పరిస్థితిలోనే నడుపుతారు. ఆటో కానీ బస్సు కానీ, ఆటో నడపాలి అని చెప్తే కుటుంబమునకు సంపాదించి అన్నం పెట్టాలంటే ఆటో నడపాలి ఒక ఆటో డ్రైవర్. కానీ ఆయన ఆటో నడపాలంటే పెట్రోల్ పోయాలి. ఆయన అంత ఖరీదు పెట్టి పెట్రోల్ పోయాలంటే మనం అంత ఖరీదు పెట్టి ఆటో ఎక్కాలి. బస్సు ప్రతి ఒక్కది కూడా అంత భయంకరమైన స్థితికి వెళ్ళబోతుంది. కనుక ఈనాడు ఊరికి వెళ్ళాలంటే అనుకున్న వెంటనే బ్యాగ్ సర్దుకొని వెళ్ళేవారు ఆనాడు ప్రయాణం చేయలేరు. ఎందుకు చేయలేరంటే అంత టికెట్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఈరాన్కి ఇస్రాయేల్కి మధ్యలో యుద్ధం జరిగితే
అన్ని రీతిలో అన్నీ పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. అత్యవసరమైన పరిస్థితి ఉంటేనే బండి నడుపుతారు, లేకపోతే నడిచి వెళ్తారు, లేకపోతే సైకిల్ వెళ్తారు. అలాంటి ఒక కాలం మరలా వస్తుంది. ఇశ్రాయేల్ దేశం వాళ్ళు ఏం చెప్పారంటే, మిమ్మల్ని పాలస్తీనా వాళ్ళని మేము స్టోనేజ్కి తీసుకెళ్తాము అన్నారు. స్టోనేజ్ అంటే రాతి కాలం అంటే ఏంటి? ఇప్పుడు గ్యాస్ స్టవ్ ముట్టిస్తున్నాం, దానికి ముందు ఎలా ముట్టిస్తారు స్టవ్ని? చెప్పండి. అగ్గి పుల్ల రాకముందు ఎలా ముట్టిస్తారు, నిప్పండిస్తారు? రాయి తీసుకొని రాతితో చేసేవాళ్ళు కదా. మిమ్మల్ని రాతి కాలంలోకి తీసుకెళ్తామని చెప్పి ఒక నెల క్రితం చెప్పారు. అయితే ఈ పాలస్తీనా వాళ్ళు అనుకున్నారు, రాత్రి కాలం న్యూస్ అంతా టీవీలో అంతా చెప్తున్నారు, మిమ్మల్ని స్టోనేజ్కి తీసుకెళ్తామని చెప్పి ఇశ్రాయేల్ దేశం చెప్పింది. ఎవరికి అర్థం కాల. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మొబైల్ ఫోన్స్ ఎవ్వరు వాడవద్దని చెప్పేశారు. దేశమంతా మీ మొబైల్ ఫోన్ని ఎవ్వరు వాడవద్దని చెప్పేశారు. మొబైల్ ఫోన్ రావటానికి ముందు ఏముందని ఎవరికైనా తెలుసా? మొబైల్ ఫోన్ వచ్చే ముందు ఏముందని ఎవరికైనా తెలుసా? మొబైల్ ఫోన్ వచ్చే ముందు పేజర్ అంటారు. పేజర్ అంటే ఇంత సైజులో ఉంటుంది, ఇంత చిన్న సైజులో ఉంటుంది. మీరు దాంట్లో మెసేజ్ పెట్టాలి. మీకు పేజర్ ఉంటేనే ఆ మెసేజ్ని కంపెనీ వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు మీకు పెడతారు. డైరెక్ట్ మీరు పెట్టడానికి లేదు. మీ దగ్గర బాబు దగ్గర ఒక పేజర్ ఉంది, నా దగ్గర ఉంటే మొబైల్ ఫోన్లో డైరెక్ట్ మెసేజ్ పెట్టలేను. నేను కంపెనీకి వస్తూ పలానా నంబర్ని చెప్పి, పలానా నంబర్కు నువ్వు వస్తప్పుడు పలానా వస్తువు తీసుకురాని పెడితే ఆయనకి వెళ్ళింది. ఆ పేజర్ని వాడారు. మరలా వాకీ టాకీ అంటారు, పోలీస్ చేతిలో ఉంటుంది కదా, పోలీస్ చేతిలో ఉంటుంది. అలాంటి వాకీ టాకీ అది మనం ఒక 4 కొని ఇంట్లో పెట్టి కరెంట్లో పెట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది వాడవచ్చు. అది కొన్ని డిస్టెన్సే. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోలీసుని చూస్తారు, వాళ్ళ దగ్గర వాకీ టాకీ ఉంటుంది, మున్సిపల్ వాళ్ళ దగ్గర ఉండిద్ది. అలాంటిది వాడమన్నారు. మొబైల్ ఫోన్ ఇదంతా ఎప్పుడు? పోయిన నెల. నేను చెప్పేది ఎప్పుడండి? పోయిన నెల. ఇంకా విశేషంగా పోయిన వారం. ఎప్పుడండి? పోయిన వారం. మొబైల్ ఫోన్ లేదు, పేజర్ వాడుతున్నారు, వాకీ టాకీ వాడుతున్నారు. ఏం జరిగింది తెలుసా? దాన్ని అన్నిటినీ ఇంటర్నెట్లో కనెక్ట్ చేసి ఒకేసారి బెయిల్ చేశారు. దేశంలో ఎవరెవరి దగ్గర వాకీ టాకీ ఉందో అందరూ చనిపోయారు. పేజర్ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. చాలామందికి పేజర్ని ఇక్కడ పెట్టుకుంటారు, బెల్ట్లో పెట్టుకుంటారు, కాలిపోయింది. చాలామందికి కళ్ళు పోయింది, 2 కళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు. పోయిన వారం జరిగినది. నేను చెప్పేది ఎప్పుడో కాదు. వాళ్ళు 1 నెలకు ముందు మిమ్మల్ని రాత్రి కాలంలోకి తీసుకెళ్తారంటే న్యూస్ ఛానల్ అంతా చెప్తున్నారు, ఇశ్రాయేల్ ఇలా చెప్తుంది. కానీ ఎవ్వరు కూడా ఊహించలేదు. మొబైల్ ఫోన్ వాడటానికి లేదు, పేజర్ వాడటానికి లేదు, వాకీ టాకీ వాడటానికి లేదు, సమాచారాన్ని పంచుకోవటానికి లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అయితే మీరు చెప్పే వాక్యంకు దానికి ఏం సంబంధం పాస్టర్ గారు? మనం అదే సమయంలో భయంకరమైన యుద్ధం గురించి మనం వింటున్నాం. ఇప్పుడు ఈరాన్ డైరెక్ట్గా యుద్ధం చేయబోతున్నారు. మీరు ఇంతకాలం చర్చిలో వింటున్న వాక్యాలని ఈనాడు టీవీలో చెప్పటం మొదలుపెట్టారు. టీవీలో చెప్పటం అంటే సేవకులు చెప్పే వాక్యం గురించి చెప్పట్ల, న్యూస్ చెప్పటం మొదలుపెడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు. అలాంటి కాలంలో మనం వచ్చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో యేసయ్య వచ్చి దేవుని పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళే కాలం వస్తుంది. తర్వాత శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అతి త్వరలో శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఒక్కరు కూడా తప్పించుకోలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. డబ్బు అంటే వెళ్ళొద్దు, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వద్దు. డబ్బు అవసరమే. డబ్బు లేకుండా మనం ఏమి తినలేము, హాస్పిటల్కి వెళ్ళలేము, ఏమీ చేయలేము. కానీ డబ్బు మీద ఎక్కువ మనసు పెట్టవద్దు. అయితే ఇక్కడ 11వ వచనంలో మనం చదువుతున్నాము. 11వ వచనం చదవండి.
వారి బాగా సంబంధమైన పొగ ఇతరులను లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడును రాత్రి పగలు నెమ్మది లేని వారే ఇందురు. చూడండి, రాత్రి పగలు నెమ్మది ఉండదంట. ఎవరికి? ముద్ర వేసుకున్న వాళ్ళకి. ఆ ముద్రకు పేరేంటి? 666 అంత్యక్రీస్తు పేరు. దాన్ని కలిగిన వారు అంటే ఎవరు ముద్ర వేసుకుంటారంటే ఆస్తికి ఆశపడేవారు, చదువుకు ఆశపడేవారు, ఉద్యోగంకి ఆశపడేవారు. నేను ఈ వాక్యంని నేను ఎంతో కాలంగా చర్చలో చెప్తున్నాను కనుక మరలా మీకు వివరించవలసిన అవసరం లేదు. ఆ మృగముని చెప్తుంది. ఆ మృగం ఎవరు అని చెప్పి చూస్తే రోబోట్. ఈ లోకమునే రోబోట్ పరిపాలన చేయబోతుంది. మీరు కంప్యూటర్ వాడుతుంటే మీకు అర్థమైంది, కంప్యూటర్ వాడే వాళ్ళకు అర్థమైంది. కొన్నిసారి మీరు కంప్యూటర్లో ఏదైనా లాగిన్ అవ్వాలి, మీరు ఓపెన్ చేయాలంటే ఇలా వచ్చింది, ప్రూవ్ యు ఆర్ నాట్ ఎ రోబోట్. నువ్వు రోబోట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయి అనేది. అక్కడే సర్కిల్, అక్కడ స్క్వేర్ టైప్లో ఉండిద్ది. కారు ముందు భాగం ఇక్కడ ఉండిద్ది, కారు వెనక భాగం అక్కడ ఉంటుంది. ఇలా ఉండిద్ది. ఈ ఫోటోలో కారు ఎక్కడెక్కడ ఉంది సెలెక్ట్ చేయమనిద్ది. కారు భాగాలంతా కూడా మనం సెలెక్ట్ చేయాలి. అప్పుడు అది చెప్పింది నువ్వు నిజంగా హ్యూమనే, మనిషియే, నువ్వు రోబోట్ కాదని. ఏది మనకు చెప్తుంది? రోబోట్ మనల్ని చెప్తుంది. కంప్యూటర్ ఏంటి? ఒక రోబోట్ మనిషిని నువ్వు రోబోట్ కాదు నిరూపించి అంటుంది. ఒక రోబోట్, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నిద్రపోతే అర్థమే కాదు. ఇప్పుడు చెట్టు పిక్చర్ ఉండిద్ది. చెట్టు బాగా ఇక్కడ ఉండిద్ది, అక్కడ ఉండిద్ది. చెట్టు అంతా సెలెక్ట్ చేయమనిద్ది. మన చెట్టు అంతా సెలెక్ట్ చేస్తే నువ్వు హ్యూమన్ అని అది మనల్ని ఇంకా వెబ్సైట్ లోపల వెళ్ళటానికి అనుమతించింది. ఒక రోబోట్ మనిషిని నువ్వు రోబోట్ కాదు నిరూపించి అంటుంది. మనం అలాంటి కాలంలో ఉంటున్నాం. మీరు ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఉదాహరణతో చెప్పే సేవకులు ఉంటారు. నేనే జ్ఞానవంతుడునో ఈ చర్చలోనే చెప్పబడుతుందో నేను చెప్పట్లా. ఉంటారు కొంతమంది సేవకులు, ఎక్కడైనా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇలాంటి వాక్యం వినటం అరుదు. ఒక రోబోట్ నువ్వు మనిషిని రుజువుపరిచిన కాలంలో మనం ఉన్నాం. మీలో కొందరికి కంప్యూటర్ గురించి నేను చెప్పేది అర్థం కాని వరకు మీకు నేను ఏం చెప్తున్నాను అర్థం కాకపోవచ్చు. అదే ఇక్కడ చెప్పబడి ఉంది. ఆ మృగమునే, ఆ పదం, ఆ మృగం అనేది ముందుగానే మనం ధ్యానించాం. ఆ మృగం అంటే ఏంటి? ఆ మృగమునకు మాట్లాడటకు అధికారం ఇవ్వబడింది అని చెప్పి విన్నాం. ఈనాడు రోబోట్ మాట్లాడుతుంది, మనం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తుంది. మీరు మనుషుల్ని చంపుతారా అంటే అది మనుషులు నడుచుకునే విధానం బట్టి అని చెప్తుంది ఆ రోబోట్. మనం చూసాం 2-3 ఉదాహరణలు. ఒక టొయోటా కంపెనీ, కార్ కంపెనీలో ఒక మనిషి, రోబోట్ ఇద్దరు కలిసి కార్ పని చేస్తున్నప్పుడు ఆ రోబోట్ కోపం వచ్చి ఆయన గొంతు పట్టి గోడ మీద నెట్టి ఆయన చంపేసింది. ఫస్ట్ రోబోట్ మీది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఫైల్ చేస్తారు? మనుషుల మీది. ఫస్ట్ టైం రోబోట్ మీది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఒక చిన్న పిల్లోడితో ఒక రోబోట్కు, ఒక చిన్న పిల్లోడుకు చెస్ గేమ్ జరుగుతుంది. చెస్ గేమ్లో ఒక ఆట ఆడుతున్నారు. ఆ రోబోట్ ఆలోచన చేసి ఆ చెస్ గేమ్ ఎంతమంది తెలుసు? చెస్ ఆటం తెలుసా? ఇలా జరుపుతూ ఉంటారు. ఆ అబ్బాయికి సమానంగా ఆ రోబోట్ ఆలోచన చేయకపోక ఆ అబ్బాయి వేళ్ళని పట్టుకొని విరగొట్టేసింది. అబ్బాయిలా రోబోట్ ఆలోచన చేయలేకపోవటంలో వేళ్ళని విరగొట్టేసింది. మనం చూసాం ఒక 2 నెలలకు ముందు ఒక రోబోట్ ఆత్మహత్య చేసుకుంది. పైనుండి కింద దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ రోబోట్ని కనెక్ట్ చేసి చూస్తే సమస్య ఏంటంటే ఒత్తిడి, పని ఒత్తిడి. మీకు ఒత్తిడి వచ్చిందా? ఒత్తిడి వచ్చిందండి. పని ఒత్తిడి అంట.
పని ఒత్తిడి, అది పని చేస్తూ ఉండటం వలన ఒత్తిడి వలన 2 వారాలకు ముందు ఒక కంపెనీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏం చెప్పిందంటే పని ఒత్తిడి అని చెప్పి దాన్ని టీవీలో చాలా ఇష్యూ అయింది. అది ఆ కంపెనీలో పని ఒత్తిడి, గంటలు పని ఇవ్వటం వలన పని చేయలేక ఆత్మహత్య చేసుకుంది ఒక అమ్మాయి. రోబోట్ ఆ పనిని చేసింది. ఇదంతా దేన్ని చూపిస్తుందంటే ఈ లోకముని అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. మీరు కూర్చొని ఇలాంటి వాక్యం వింటా ఇదే చెబుతున్నారులే. ఒక ఆమె ఇంకా ఒక స్త్రీని అడిగింది, ప్రతి వారం ఇదే వాక్యం చెప్తారా అని నన్ను ఇంకా ఒక ఆమెని వేరే ఒక స్త్రీ అడుగుతుంది, ప్రతి వారం ఇదే వాక్యం చెప్తారా? ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం కనుక అదే చెప్తాం. మనం భయంకరమైన కాలంలో ఉన్నాం. ప్రియమైన దేవుని జనమా, ఇదంతా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటి నుండే మీ మనసుని స్థిరపరచుకోవాలి. ఎలా స్థిరపరచుకోవాలి? ఇలాంటి ఒక కాలం వస్తుంది, ఇలాంటి కాలంలో ఈ పని నేను చేయకూడదు. అప్పుడు మీరు ఇతరులకు బోధించాలి. వేసుకుంటే మన అంత్యక్రీస్తు పరిపాలన కింద వెళ్ళిపోతాం. అదే ఈ వచనం చెప్తుంది. ఎవరెవరు ముద్రను ధరించుకుంటారో వారందరికీ కూడా కష్టకాలం వస్తుంది. ఏమని ఆ మాటను చదివారు? దే విల్ బి టోర్మెంటెడ్. టోర్మెంట్ అంటే మనసులో బాధ, వేదన, చెప్పలేని బాధపడతారంట. ముద్ర వేసుకున్న వాళ్ళు కూడా బాధపడతారంట. ముద్ర వేసుకోకుండా ఉన్న వారికి ఏం జరిగింది? కింద వచనంలో చదువుతున్నాం చూడండి. ఇప్పుడు 12వ వచనం 13వ వచనం చదవండి. దేవుని ఆజ్ఞలను కూర్చున్న విశ్వాసంలో కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడదు. ఇదిగోండి, ఇప్పుడు దేవుని వాక్యం గురించిన పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనబడబోతుందంట. ఎందులో? పరిశుద్ధులు ఓర్పు అండి. ఈరోజు ఉదయకాలం నేను ఈరోజు వాక్యం చెప్పగలుగుతానా అని అంత దుఃఖపడ్డాను. ఎందుకంటే మనసుకి ఈనాడు ఓర్పు లేదండి. ఓర్పు లేదు, సహనము లేదు. అలాంటి కాలంలో ఉన్నాం. యేసయ్య చెప్పారు, హీ హూ ఎండ్యూర్స్ టు ది ఎండ్ విల్ బి సేవ్డ్. అంతవరకు సహించేవాడు రక్షించబడతారంట. అంతవరకు సహించాలంటే అందం అంటే ఏంటి? మనం చనిపోయేదాకా సహించాలి. నెవర్ క్విట్ అంటిల్ ద వర్క్ ఇస్ డన్. మన పని ముగించే వరకు మన పనిని ఆపకూడదు. నా వల్ల కాదును పారిపోకూడదు. ఓర్పుతో ఉండాలి, సహించాలి. మీలో కొందరిని గురించి నేను మాట్లాడాలంటే మీ ఓర్పు కందా చేతులెత్తి దండం పెట్టాలి. మీ ఓర్పు. పరిశుద్ధులకు కూడా ఒక ఓర్పు ఉందంట. ఆ ఓర్పు ఇందులో కనిపిస్తుందంట. ఆ వచనం చదువుతాం, 13వ వచనం. దేంట్లో పరిశుద్ధుల ఓర్పు కనబడబోతుంది? అంతటా ఇప్పటి నుండి ప్రభువులను మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారి క్రియలు వారి వెంట పోవును. ఆత్మ చెప్పుచున్నాను. ఇప్పుడు పరిశుద్ధుల ఓర్పు ఇక్కడ కనిపించిందంట. 13వ వచనం ఏం చెప్తుందంటే ఇప్పటి నుండి మరణించేవారు ధన్యులు, వాళ్ళ క్రియలు వారిని వెంట వస్తుంది అని చెప్తుంది. అయితే పరిశుద్ధుల ఓర్పు ఇక్కడ ఏ ఓర్పు అంటే, ఆ కాలంలో మీరు ముద్రను వేసుకోకపోతే ఏం చేస్తారు? ముద్రను వేసుకోకపోతే మిమ్మల్ని ఏం చేస్తారు? చంపుతారు. మనం చాలాసారి ఈ వాక్యం వింటాం. ఇప్పటి నుండి మరణించేవారు ధన్యులు, ఇప్పటి నుండి మరణించేవాళ్ళు ధన్యులు. అందరూ చనిపోతున్నారు. దేవుని ఎరిగిన వారు ఎరగని వారు అందరూ మరణిస్తున్నారు. అయితే అందరూ ధన్యులా? కాదు. ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడి ఉందంటే, ఈ ముద్రని ఎవరెవరు ధరించుకోలేదో వాళ్ళందరినీ శ్రమలకు దేవుడు అనుమతించబోతున్నారు. 7 సంవత్సరాలు మహాశ్రమ. 7 సంవత్సరాలు మహాశ్రమ. ఆ శ్రమలకు ముందు మనం ప్రాణం పోయినా, మనం చనిపోయినా,
మంచిది, లేకపోతే యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళిపోయినా మంచిది. మనం చనిపోక యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడక ఈ శ్రమలో మిగిలిపోయామని అనుకోండి, వారిని గురించి చెప్తుంది. వాళ్ళు మరణమే ఏముంది? ధన్యమైన మరణం అంట. ఎందుకు వాళ్ళ మరణం ధన్యమైన మరణం? వాళ్ళు మామూలు చావురు, మామూలు సావురు. వాళ్ళని సిరచాల్లో వేయవచ్చు, లేకపోతే ఒకేసారి షూట్ చేసి చంపవచ్చు, లేకపోతే కొట్టి చంపవచ్చు, రకరకాలుగా చంపవచ్చు. నేను క్రైస్తవుల్ని రకరకాలుగా చంపిన వీడియోలు చూశాను. నేను మామూలుగా రికార్డ్స్ నేను ఎక్కువ పెట్టుకోను, ఎందుకంటే రికార్డ్ పెట్టుకుంటున్నది ఆయన. వాక్యంలో మనం చదువుతున్నాము, మనం మాట్లాడేది కూడా ఆయన దగ్గర రికార్డు ఉందంట. కనుక నేను వీడియోలు పెట్టుకోను. ఎన్నో క్రైస్తవుల్ని ఎన్నో రీతిలో చంపటం నేను చూశాను. ఒక చర్చిల నుండి పాస్టర్ గారు విశ్వాసాలు అందరినీ తీసుకొచ్చి వారందరినీ ఒక చోట్ల కూర్చోబెట్టి ఒక పెద్ద గుంట తవ్వి ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ పనుకోవాలి, వాళ్ళ తలని నరికి అలా కాళ్ళతో లోన తన్నుతారు. అలా ఒక్కొక్కరుగా మాట్లాడటానికి లేదు, రావాలి, అక్కడ తల చూపాలి, తల నరుకుతారు, కాళ్ళతో నెడతారు గుండెల్లో. ఇలాంటి ఒక వీడియో చూశాను. ఇది అక్టోబర్ నెల. ఆగస్ట్ నెలలో ఒక వీడియో చూశాను. వరుసగా అక్కడ కూడా చుట్టూ మనుషులు ఉన్నారు, పెద్ద కత్తితో ఒకరు ఉన్నారు, వచ్చి అక్కడ వంగాలి, తలని నరుకుతారు, కాలు పట్టుకొని ఈడ్చి అక్కడ పక్కన పడిస్తారు. అంత రక్తం, మనుషులందరూ రక్తంలో నుంచున్నారు. అంత రక్తం. క్రైస్తవులు ఎన్నో రీతిలో హింసించతో చూశాను. ఒక అమ్మాయి ఆమె చేతుల్ని కట్టి నోట్ని బంధించి ఇంత పెద్ద రాయిని ఆమె గుంట మీద మరలా వేస్తున్నారు. పెద్ద రాయి. యేసయ్యను నమ్ముకున్న ఒక కారణం. పోయిన సంవత్సరం ఈ వీడియో వాట్సాప్లో అంతా సర్క్యులేట్ అయింది. ఇంత పెద్ద రాయిని ఆమె గుంట మీద వేస్తున్నారు, ఆమెను అలాగ చంపుతున్నారు. యవనస్తురాలు 24-25 వయసు ఉంటుంది అంతే. అలాగనే మనం పోయిన సంవత్సరం ఒక వీడియో చూశాను. సేవకుల్ని తీసుకెళ్ళి వాళ్ళని ముక్కలుగా నరుకారు. నేను ఆ వీడియోని చూసినప్పుడు నేను ఇదే అనుకున్నాను, ఒకవేళ గంజా అలాంటివి తీసుకొని ఉన్న వాళ్ళే ఈ పని చేయగలుగుతారు, ఒక సామాన్యమైన వాళ్ళు అలాంటి పని చేయలేరు. ముక్కలుగా నరికారు సేవకులు నలుగురిని. ఇంకా ఒక వీడియో చూశాను, ఒక క్రైస్తవుల్ని ఈనాడు చెట్టు నరకటానికి మిషన్ వాడుతున్నారు. ఒకప్పుడు రంభం ఉండి కోస్తారు, ఇప్పుడంతా మిషన్ ఆన్ చేసి ఆ మిషన్తో కట్ చేస్తారు. ఆ మిషన్తో ఇద్దరు సేవకులు గొంతుని కోస్తున్నారు. ఆ మిషన్ని ఆన్ చేసి ఆ మిషన్తో గొంతుని కోస్తున్నారు. ఇంకా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆ సేవకులు చేతుల్ని బంధించి వాళ్ళ నోట్ని బంధించి బ్రతికి ఉన్న వాళ్ళు గుంటని కోసి చెయ్యి పెట్టి ఆ గుంట కొట్టుకుంటుంది. చెయ్యి పెట్టి బయట గుంటను లాగి అలా తీశారండి. తీసి ఆ గుంటను చేతుల గుంటను పట్టుకొని కత్తితో పొడుస్తున్నారు. ఇలాంటి వారి మరణం గురించి ఇక్కడ చెప్పబడింది. ఎవరెవరు నేను ధరించుకోను, నేను ముద్ర వేసుకోను, నాకు డబ్బు లేకపోయినా పర్లేదు, నా పిల్లలకి చదువు లేకపోయినా పర్లేదు, నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, దేవుని కొరకు నన్ను ఎలా చంపినా పర్లేదు, నేను దేవుని కొరకు మరణిస్తాను ఉంటారే, వాళ్ళని గురించే 13వ వచనంలో మనం ఇప్పుడు చదివాము. చదువుతున్నాము, ఇప్పటి నుండి క్రీస్తులో మరణించేవారు, అలాగే ఉందా, బ్లెస్డ్ ఆర్ ది డెడ్ హూ డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ నౌ ఆన్. దేవునిలో మరణించేవారు, దేవుని ఎరగక మరణించిన వారిని గురించి చెప్పబడట్లా. శ్రమను అనుభవించి, ఆ శ్రమ ఏ శ్రమ అంట? మహాశ్రమ. ఈ మహాశ్రమలో దేవుని కొరకు మరణించే వారిని గురించి 13వ వచనం తెలియపరుస్తుంది. ముద్ర వేసుకున్న వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తారంట. ముద్ర వేసుకోకుండా మహాశ్రమలో మరణించేవారు పరలోకం వెళ్తారంట. వాళ్ళు
క్రియలు వాళ్ళని వెంబడిస్తాయంట. Their deeds will follow them. They may rest from their labors. వాళ్ళు విశ్రాంతి పొందుకుంటారంట. కానీ దేవుని ఎరగని వరకు విశ్రాంతి ఉండదని చూసాం. 11వ వచనంలో చూసాం. ఇంకా ఒకసారి 11వ వచనం చదవండి. మరి బాగా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ కూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడును రాత్రి పగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. నెమ్మది లేని వారై ఉంటారంట. ఎవరు? ముద్ర వేసుకున్న వాళ్ళు. ఎవరెవరు ముద్ర వేసుకున్నారో వాళ్ళకి ఏ ఉండదంట? నెమ్మది ఉండదంట. ఎప్పుడు నెమ్మది ఉంటుందంట? రాత్రి పగలు నెమ్మది ఉండదంట. కానీ 13వ వచనంలో చదువుతున్నాము, ముద్ర వేసుకోకుండా యేసయ్య కొరకు మరణించే వరకు ఏముంటుందంట? విశ్రాంతి కలిగిందంట. అదే ఉంది కదా, ఉందా పదం? విశ్రాంతి అన్న పదం ఉందండి. వాళ్ళు విశ్రాంతి పొందుతారంట. ముద్ర వేసుకున్న వాళ్ళకి నెమ్మది ఉండదు. ముద్ర ఎవరు వేసుకోవట్లేదో వాళ్ళకి విశ్రాంతి కలిగిందంట. ఎప్పుడు విశ్రాంతి? మరణం తర్వాత, చనిపోయిన తర్వాత విశ్రాంతి. వాళ్ళ క్రియలు వాళ్ళని వెంబడిస్తాయి. మనం చనిపోయినప్పుడు మనతో వచ్చేది ఒకటే, మనం మరణించినప్పుడు మనతో వచ్చేది ఒకటే, మన క్రియలు. క్రియలు అంటే ఏంటండి? క్రియలు అంటే ఏంటి? పనులు, మంచి పనులు, దేవుని కొరకు చేసింది. దేవుని కొరకు ఏం క్రియ చేశారండి? దేవుని కొరకు ఏం చేశారు? ఆఫీస్కి వెళ్ళటం, కంపెనీకి వెళ్ళటం, ఉద్యోగంకి వెళ్ళటం, పొలం పనికి వెళ్ళటం, అది కాదు క్రియలు. క్రియలు అంటే దేవుని కొరకు మనం ఏం చేశాం, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాం. దేవుని కొరకు ప్రయాసపడటమే మన క్రియలు మన వెంట వస్తాయంట. మన క్రియలు మన వెంట వస్తాయంట. ప్రియమైన దేవుని జనమా, భయంకరమైన కాలంలో మనం వస్తున్నాం. మీ అప్పుల గురించి మీరు దిగులు పడవద్దు. మీ బ్రతుకు దినంలో మీ సమస్యల్ని పరిష్కరించే యేసయ్య మీకున్నారు. మనకు యేసయ్య ఉన్నారు. ఆయన నిశ్చయముగా ఆయన దగ్గర మార్గాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నన్ను కనికరించండి, నా సమస్యల్ని పరిష్కరించండి, నన్ను దీవించండి ప్రభువా అని చెప్పి అడిగే వరకు సమస్యలను పరిష్కరించే దేవుడు యేసయ్య, దీవించే దేవుడు యేసయ్య. ఆయన మిమ్మల్ని నన్ను ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితంలో బంధువులు, మన పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళే కాలం ఉంటుంది. ఒంటరితనంలో కష్టపడే కాలం ఉండిద్ది. కానీ ఓర్పుతో ఉండాలి. యేసయ్య మీరు నాకున్నారని నేను ధైర్యంతో ఉన్నాను. మన బలం పొందవలసింది యేసయ్య దగ్గర నుండి, మనకు శక్తి కావలసింది యేసయ్య దగ్గర నుండి. కనుక ప్రియమైన దేవుని జనమా, మీ మనసులో ఎక్కించుకోండి. నేను చెప్తున్నాను, మీరు టీవీ ముందు కూర్చోండి. మన ఎలాంటి వార్తల్ని మనకు వినిపిస్తున్నారని మీకు అర్థమైంది. అంత్య దినంలో ఉన్నాం, చివరి దినంలో ఉన్నాం. యేసయ్య మనల్ని అందరిని ప్రేమిస్తున్నారు కనుక ఈ మాటలు చెప్తా ఉన్నారు. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ మాటల్ని మనకు రాసి ఉంచారు, తెలియపరుస్తున్నారు. నేను త్వరగా ఈ విషయంలో కూడా నేను పూర్తి చేస్తాను. మీరు 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదవండి. 14 నుండి 16 వరకు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడను. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడింది. చూడండి, ఇక్కడ భూమి కోతకు రెడీగా ఉంది అని చెప్పి మనం ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. ఈ మాటను ఇప్పుడు కాదు, యేసయ్య యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలోనే చెప్పేశారు.
చూడండి, ఇంకా 4 నెలల్లో కోతకు రెడీ అయిపోతుంది. కోత ఏమో విస్తారంగా ఉన్నది, కానీ పని వాళ్ళేమో కొంతమంది మాత్రమే ఉన్నారు. కనుక పరలోకపు తండ్రి పని వాళ్ళని పంపించినట్లుగా మీరు ప్రార్థన చేయండి అన్నారు శిష్యుల్ని. యేసయ్య ఉన్నప్పుడు ఇంకా 4 నెలలే ఉంది, కోతకాలం వస్తుంది, ఇంకా 4 నెలలే ఉంది అన్నారు. కానీ మనం ఈనాడు కోత కోయవలసిన సమయంలో ఉన్నాం. దేవదూతలు వచ్చి వారే కోతకు వస్తారంట. ఒక పర్యాయం పని వాళ్ళు వచ్చి, ఒక యజమానుడు పొలంలో విత్తనాలు వేశారు. ఆ విత్తనాలు మొలిచి బయట వచ్చినప్పుడు దానితో పాటు గురుగులు కూడా బయట వచ్చిందంట. అప్పుడు పని వాళ్ళు వచ్చి యజమాని దగ్గర చెప్తున్నారు, అయ్యా మీరు గోధుమ మాత్రమే కదా విత్తారు, కానీ గురుగులు వచ్చి ఉన్నాయి అని చెప్తే మమ్మల్ని వెళ్ళి కోయమంటారా అంటే యేసయ్య చెప్తున్నారు, వద్దు, మీరు కోసేటప్పుడు ఒకవేళ మీరు గోధుమని కూడా కోసేస్తారు, కనుక దేవదూతలు వచ్చి దాన్ని కోస్తారన్నారు ఒక ఉపమానంలో. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవదూతలు వచ్చి కోత కోయబోతున్నారంట. ఈ కోత ఏంటంటే, ఈ కోత దేన్ని చూపిస్తుందంటే మనుషులు మరణాన్ని గురించి చెప్తుంది. భయంకరమైన తెగులు రాబోతుంది. మనం ముందుగానే ఈ వాక్యంలో చదివా 3 రకాలు తెగులు రాబోతుందని మనం చూసాం. ఏంటి? ఒక తెగులు కరువుని చూసాం. ఇంకా ఒక తెగులు సముద్రంలో జలరాశులంతా కూడా మరణిస్తాయి, నష్టం కలిగిద్ది అని చెప్పి చూసాం. ఇంకా ఒక తెగులు ఏం చూసాం? భయంకరమైన యుద్ధంను చూసాం. వీటిలో 3లో ఒక భాగం మనుషులు చనిపోతారు అని చెప్పి మనం చూసాం. 3లో ఒక భాగం మనుషులు, ఈ లోకంలో ఎన్ని కోట్లు జనాభా ఉన్నారో వాటిలో 3లో ఒక్క భాగం మనుషులు మరణించబోతున్నారు. ఆ కాలంలోనకే మనం వెళుతున్నాం. కనుక ఇక్కడ చూడండి, ఒక దేవదూత వచ్చాడంట. తన పైన కిరీటం ఉందంట, మేఘం మీద ఉన్నారంట. తన చేతిలో కోత కోయటకు, ఆ కోత కోసి గొడవరి ఉన్నదంట. అయితే ఆయన కోత కోయబోతున్నారు. మళ్ళీ ఇంకా ఒక దూత ఆయన వచ్చి ఏమని చెప్తున్నారు? భూమిలో పైరు పండి ఉన్నది కనుక కోయండి. ఇప్పుడు మంచి వాళ్ళని, దేవుని పిల్లల్ని, గురువుల్ని, ఈ లోకస్తుల్ని వేరు చేసే కాలం వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరుగుతప్పుడు బైబిల్ చెప్తుంది, మనం ముందు దాన్ని చూస్తాం. ఆ యుద్ధం జరుగుతప్పుడు ఇశ్రాయేల్ దేశం ఆ యుద్ధంలో ఓడిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఎన్ని సంఘాల్లో ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సేవకులు ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు తెలుసండి? దావీదు భక్తుడు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాసిన దాన్ని పట్టుకొని యేసయ్య చెప్పిందంతా పక్కన పెట్టి ఆయన చెప్పారు నీ వాక్యం చెప్తుందని చెప్పి ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్న సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయండి. మనం కొత్త నిబంధనలు చూస్తున్నాము. యేసయ్య శిలువ మరణం పొందే ముందు యెరూషలేము ముందు నిలబడి కన్నీళ్లు కార్చారంట. ఓ యెరూషలేమా, కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద చేర్చినట్లుగా ఎన్ని పర్యాయం మీకు రక్షణను కలిగి చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ మీరు మాట వినలేదు. దుఃఖముతో మత్తయి 25లో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మనం చదివాం. ఒక 3-4 వారాల క్రితం మనం చదివాం. ఇశ్రాయేల్ దేశం గురించి అక్కడ ఏమి మనం చదివామంటే విభచారం నిండిన చోటును అహిత్ దేశం అని మనం చదివాం. కానీ ఇప్పుడు కూడా హోలీ ల్యాండ్ టూర్ అంటారు. హోలీ ల్యాండ్ టూర్ అంటే పరిశుద్ధ భూమి, ఇశ్రాయేల్ దేశం పరిశుద్ధ భూమి. అక్కడ మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నాం, యెరూషలేం ఇశ్రాయేల్ దేశాన్ని చూడటానికి తీసుకెళ్తున్నాము. ఎంతో మంది సేవకులు హోలీ టూర్ని, సంఘంలో ఉన్న వారిని లక్ష రూపాయలు కట్టించుకొని తీసుకెళ్తున్నారు. మన గవర్నమెంట్ కూడా 60,000 ఇస్తారు, మిగిలింది పెట్టుకొని. దేవుని వాక్యం అది అహిత్ దేశం అని, విభచార భూమిని చెప్తున్నప్పుడు ఈనాడు సేవకులు ఎలా పరిశుద్ధ భూమిని చెప్తున్నారండి? ఎలా పరిశుద్ధ భూమిని చెప్తున్నారు? ఎలా హోలీ ల్యాండ్ని చెప్తున్నారు? సంఘంలో అందరినీ కూడా తీసుకెళ్తున్నారు హోలీ ల్యాండ్ టూర్ని. బైబిల్ ఇలా చెప్తున్నప్పుడు ఎలా సేవకులు చెప్తున్నారు? ప్రియమైన దేవుని జనమా,
కోత కోసే కాలం వచ్చింది. ఈ భయంకరమైన యుద్ధంలో ఇశ్రాయేల్ దేశం ఓడిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం గెలవాలని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది సేవకులు ఉన్నారు తెలుసా? ఇశ్రాయేల్ చుట్టూ సైన్యం అంతా కూడా, శత్రువులంతా కూడా చుట్టూ నిలబడి ఉన్నప్పుడు మీ రక్షణ వస్తుందని చెప్పలా. వస్తారు, ఏసే వస్తారు. మనం ఆ విషయం నేను చదువుతాం. కానీ భయంకరమైన కాలం రాబోతుంది. ఇశ్రాయేల్ ఓడిపోయే కాలం వస్తుంది. కానీ ఇంకా ఇశ్రాయేల్ గెలవాలి, దేవా పక్కన ఇశ్రాయేల్ పక్షంన ఉండండి అని చెప్పి మాట్లాడుతున్న వారు లేకపోలేదు. దేవుడు తన పిల్లల్ని మీరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన పిల్లల్ని ఆయన కాపాడుతూనే ఉంటారు, ఆయన పోషిస్తూనే ఉంటారు. కానీ ప్రార్థించడం మంచిదే. ఎందుకంటే సివిలియన్స్, అమాయకమైన ప్రజలు, ఎంతోమంది కాళ్ళు చేతులు పోయి, కళ్ళు ఎంతోమందికి గుడ్డితనం కలిగారు. నిన్న న్యూస్లో చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నడుస్తున్నాడు, పారిపోతున్నాడు, బాంబు వేస్తే అలా పెద్ద ఒక వస్తువు వచ్చి ఆయన్ని నలిపేసింది. ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంని ఎవరైనా టీవీలో చూసారా? పోయిన వారం బాంబు వేసింది చూసారా? 200-300 బాంబు. ఈ పెళ్ళిళ్ళకు తప్పకాసులు పేలుస్తారు కదా, అది ఇలా ర్యాకెట్ బాంబులా వేస్తారు కదా, అలా ఉంది టీవీలో. మనకు దేవుడు చెప్తున్నది, కోత కాలం వచ్చింది. మీరు ఏ కోతలో ఉన్నారు? మీరు గోధుమగా ఉన్నారా, గురువుగా ఉన్నారా? మీరు సంఘములో గోధుమ లాంటి క్రైస్తవులుగా ఉన్నారా, గురువు లాంటి క్రైస్తవులుగా ఉన్నారా? దేనికి ప్రయోజనం లేని క్రైస్తవులుగా ఉన్నారా? గోధుమలు ఇతరులు ఆకలిని తీర్చింది, ఇతరులకు ఆశీర్వాదకరమైన క్రైస్తవులుగా ఉన్నారా? కోత కోసే సమయం వచ్చిందని ఇక్కడ మనం చూస్తున్నాం. 17వ వచనం నుండి మనం చదువుతాం. 17వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుతాం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగా పడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన పడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ పడవలి పెట్టి దాని గెలలు పోయమని చెప్పాను. కాగా ఆ దూత తన పడవలి భూమి మీద వేసి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళను మట్టుకు ద్రాక్షల తొట్టి నుండి రక్తము ప్రవహించెను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ దేవదూత ఎక్కడి నుండి వస్తున్నారంటే బలిపీఠం నుండి వస్తున్నారంట. ఎక్కడి నుండి వస్తున్నారండి? బలిపీఠం నుండి వస్తున్నారంట. ఈయనకు అగ్ని మీద అధికారం ఉందంట. ఈయనకు అగ్ని మీద అధికారం ఉందంట. అగ్ని మీద అధికారం కలిగిన దేవదూత. తన చేతిలో కూడా ఏముందంట? వాడి గల్ల గొడవరి ఉందంట. దాంతో ఈయన కోత కోయటం మొదలుపెట్టారు. ఇది ఎవరిని గురించి చెప్పబడిందంటే శారీరక విభచార పాపములో ఉన్న వారిని గురించి చెప్పబడింది. ఈనాడు ఎంతమంది అండి భర్తల్ని విడిచిపెట్టి వేరే ఒక పురుషునితో కుటుంబం నడిపిస్తున్న స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది భార్యలను వదిలిపెట్టి వేరే ఒక భార్యతో ఉంటున్న వారు ఎంతమంది ఉన్నారు? శ్రీలంకలో పోయిన వారానికి ముందు వారం ఎలక్షన్ జరిగిందండి. శ్రీలంక ప్రజలు కావాలని ఆ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు, సరేనా? ఆ వ్యక్తిని మంచి ఓటేసి, మంచి ఓటు వ్యత్యాసంలో ఆయన గెలిపించుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇదేదో చేస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రజలు అందరూ సంతోషపడ్డారు. నెక్స్ట్ ఆయన ఏం చెప్పారు తెలుసా? మన శ్రీలంక దేశంలో పురుషులు సేమ్ సెక్స్ మ్యారేజ్ని నేను అంగీకరిస్తున్నాను అన్నారు. పురుషుల్ని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. పాపం. ఒక స్త్రీ ఉన్నారు, ఆమె సినిమాలో నటించే వ్యక్తి. ఇప్పుడు ఒక పార్టీలో, రూలింగ్ పార్టీలో ఉన్నది. ఆమె చెప్పింది, యవనస్తులు ఎంతమంది పెళ్లికి ముందు కన్నీగా ఉన్నారు,
ఎవరు లేరు అని చెప్పారు. ఆమె మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? సుప్రీంకోర్టులో కేసు పెడితే ఆ కేసుని కొట్టేశారండి. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? ఈనాడు పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉన్నవారు చాలా కొద్దిమంది. లైంగిక పాపం నుండి తాము కాపాడుకుంటున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనసులు కళ్ళు కప్పి మీ పిల్లలకు నేర్పియాలి. మావయ్యనో పెద్దనాన్ననో బాబాయినో నిన్ను ఎవరు ముట్టుకోవటానికి అనుమతించకూడదు, ఎవరు ముట్టకూడదు, నేర్పియాలి. మనము కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వ్యభిచార పాపం ఎన్నాడు విచ్చలవిడిగా ఉంది. స్కూలుకు వెళ్లకుండా నేను బయట నుండి వస్తున్నాను, గవర్నమెంట్ చదవటానికి ఇచ్చిన ట్యాబ్ని పెట్టుకొని ఇంటి ముందు కూర్చొని ఏదేదో పిల్లల్ని చూస్తున్నాను ఇదే ఊర్లో. వ్యభిచారం భయంకరమైన పాపం. అలాంటి వారిని ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నాం. అలాంటి వారిని వేరైన తీర్పు. ఆనాడు సోదం కుమార నాశనం అయిపోవటానికి కారణం ఇదే పాపం. చెన్నైలో కొన్ని నెలలకు ముందు ఇలాంటి ప్రజలు వాళ్ళు ర్యాలీ చేశారండి బహిరంగంగా రోడ్డు మీద. భయంకరమైన పాపముని మనం చూస్తున్నాం. చాలా గవర్నమెంట్ అంగీకరిస్తున్నాయి. అమెరికా దేశంలో ఒక పురుషుడు ఒక స్త్రీ పాస్టర్ గారి దగ్గర వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం, మాకు మీరు పెళ్లి చేయాలి అని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఇది దేవునికి విరోధమైనది, నేను చెయ్యనని చెప్తే పాస్టర్ గారిని జైలు వేస్తారు. ఇప్పుడు సేవకుడిని జైలు వేస్తారు. అది గవర్నమెంట్ చట్టం కనుక నువ్వు చెయ్యాలి, బైబిల్ అది పాపమును చెప్తుంది అని చెప్తే జైలు వేస్తారు. నిజం, ఎంతో మంది జైల్లో ఉన్నారు. నేను పెళ్లి చెయ్యను అని చెప్పిన కారణంతో జైల్లో ఉన్నారు. ఈనాడు భయంకరమైన వ్యభిచార పాపముని మనం చూస్తున్నాం. నమ్మక ద్రోహంని చూస్తున్నాం. దేవునికి భయం లేని జీవితంని ప్రజల మధ్యలో చూస్తున్నాం. ఆ పాపంని గురించి, ఆ కోతని గురించి 17వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తున్నాం. వారిని తీసుకొచ్చి ఇదంతా కూడా పుల్లగా ఉన్న ద్రాక్షలు దాన్ని తీసుకొచ్చి తొక్కితే ఆ ద్రాక్షరసం ఆ రక్తం బయట వస్తే గుర్రం మెడ దాకా వచ్చిందంట. ఆ రక్తం అదే 19వ వచనంలో ఉన్నది కదా, 25వ వచనంలో రక్తం గుర్రం మెడ దాకా వచ్చిందంట. ఇది దేన్ని చూపిస్తుందంటే భయంకరమైన శిక్ష ఈ లోకం మీదకి రాబోతుందండి. మీరు నేను ఊహించలేని శిక్ష ఈ లోకంలోకి రాబోతుంది. ఈనాడు దేవుని విషయమే, దేవుని సొమ్మునే తమ స్వార్థం కొరకు వాడుతున్న ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? మీలో కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా ఎంతమంది అండి? మీరు దశమ భాగం ఇవ్వాలి, అది దేవునిదని తెలిసినప్పుడు కూడా మీరు ఇవ్వకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని సన్నిధిలో? దశమ భాగం అనేది మీరు కోసిన పంటలో కొంచెం తీసి మరలా విత్తుటకు ఉంచబడిన విత్తనం లాంటిది. కోత కోసిన తర్వాత అన్నింటినీ అమ్మేస్తారా? అన్నింటినీ వంటేస్తారా? లేదు, విత్తుటకు మరలా పక్కన ఉంచుతారు. అది విత్తినప్పుడు మరలా వచ్చే సంవత్సరం వాళ్ళకు కావలసిన పంట వచ్చింది. దశమ భాగం మీరు పక్కన పెట్టిన విత్తనంలా, మీకు వచ్చిన పంటలో మీరు తీసే విత్తనంలా, అది మీరు విత్తితే మరలా అదే పంటని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. దశమ భాగం దేవునికి ఇవ్వకుండా మీరు దాన్ని వాడుకున్నారంటే ఆ విత్తనం మీరు తినేస్తున్నారు.
మరి మీకు ఎక్కడ పంట వచ్చింది? అయ్యో నాకు ఆశీర్వాదం లేదు అంటే ఎక్కడి నుండి ఆశీర్వాదం వచ్చింది? మీరు విత్తనాలను తినేశారు కదా, విత్తనాలను కూడా తినేశారు కదా. దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇవ్వమని, ప్రభుత్వంలోకి ఇవ్వవలసిన దాన్ని ప్రభుత్వంలోకి ఇవ్వమన్నారు యేసయ్య. దేవునిది దేవునికి, కైసర్ది కైసరికి ఇవ్వమన్నారు. కైసర్ అంటే ప్రభుత్వంలోకి ఇచ్చేది ప్రభుత్వంలోకి ఇవ్వండి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి. మీరు కొనే ప్రతి విషయంలో కూడా, ప్రతి వస్తువు కూడా మీరు ట్యాక్స్ కడుతున్నారన్నది తెలుసా అండి? ప్రతి విషయంలో కూడా మీరు పన్ను కడుతున్నారు. మీరు హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ తిన్నా కూడా ఇడ్లీకి ట్యాక్స్ కడుతున్నారు, తెలుసా అండి? ఆ 2 ఇడ్లీకి మీరు ట్యాక్స్ కడుతున్నారు. చాలా షాప్లో, టీ షాప్లో వాళ్ళు మీకు బిల్ ఇవ్వకుండా టీ ఇస్తున్నారు. బిల్ ఇవ్వమనండి, మీరు తాగే టీకి కూడా ట్యాక్స్ కడుతున్నారు. కైసర్కి గవర్నమెంట్కి ఇచ్చేదంతా కరెక్ట్గా ఇస్తున్నారు. అయితే దేవునికి ఇచ్చేది మరలా ఇంట్లో కొరత అంట, అప్పు తీరలేదు అంట, సమస్యలు అంట. ప్రియమైన దేవుని జనమా, కళ్ళు తెరుచుకుంటాం. మన చివరి దినంలో ఉన్నాం. నా పిల్లల్ని ఎన్నడూ కూడా చదవండి, యేసే రాకడ ఆలస్యమైతే చదువుటకు అవకాశం ఉంటే ఆయన మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను, అంతే నేను చెప్తాను. ఇప్పుడు వరకు నా పిల్లల్ని చదువులో నేను బలవంతం చేసిందే లేదు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. మంచి మార్క్ ఏం చేయండి అని చెప్తాను. ఎందుకు తెలుసా నేను వాళ్ళని బలవంతం చేయను? కానీ ఒక్క విషయంలో బలవంతం చేస్తాను, బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే బలవంతం చేస్తాను. ఈరోజు చదవలసినంతా చదువవా అని చెప్పి నేను అడగను, కానీ బైబిల్ చదువవా, ప్రార్థన చేస్తావని అడిగాను. ఎందుకంటే ఈ జ్ఞానం, ఈ చదువు అంతా విడిచిపెట్టి మనం వెళ్ళే కాలం వస్తుంది. యేసయ్య వస్తున్నారు. మీరు ఇశ్రాయేల్ దేశంలో చూస్తున్నారు కదా, ఇది చూస్తప్పుడల్లా మీరు తెలుసుకోండి అన్నారు. ఈనాడు భయంకరమైన పాపం, విభచారం. భర్త కళ్ళు కప్పి భార్యతో విభచారం, భార్య కళ్ళు కప్పి వేరే పురుషులతో విభచారం. ఎక్కడ చూస్తున్నాం భయంకరమైన విభచార జీవితంలో చూస్తున్నాం. మన భారతదేశం ఏ చట్టంను తీసుకొచ్చారు? వాస్తవంలో ఇది చెప్పని అవసరం లేదు. ఒక స్త్రీ, ఒక భర్త, ఇంకా ఒక భార్య ఎవరైనా వాళ్ళు విభచారం చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే అది చెల్లదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. అలాంటి చట్టం మన భారతదేశంలో. నా భర్త ఆమెతో ఉన్నాడండి, నా భార్య ఆయనతో వెళ్ళిందంటే, మేము ఇష్టపడ్డామంటే అక్కడ కేసు లేదు. మన భారతదేశ చట్టములు మారవచ్చు, మనుషులు మారవచ్చు, దేవుని వాక్యం ఎన్నడూ మారదు. శిక్ష. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని మహా ఉగ్రతని గురించి, శిక్షణ గురించి చెబుతున్నది. జాగ్రత్త పడతాం, మన జీవితంని మనం మార్చుకుంటాం. ట్రస్ట్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ అగేన్స్ట్ యూ. నీకు విరోధముగా అన్ని వెళుతున్నప్పుడు కూడా నువ్వు దేవుని పరిపూర్ణంగా విశ్వసించాలి, దేవుని నమ్మాలి. నీ ఆరోగ్యం నీకు విరోధంగా ఉండవచ్చు, నీ డబ్బు నీ చేతిలో లేకుండా ఉండవచ్చు, పరిస్థితి నీకు ఎలా ఉన్నా సరే దేవుని మీద మాత్రమే నీ విశ్వాసం ఉంచాలి. Do not lose faith in Jesus Christ no matter what you face. నువ్వు ఏది ఎదుర్కొన్నా సరే యేసయ్య మీద ఉన్న విశ్వాసంని కోల్పోవద్దు. యేసయ్య మీద ఉన్న విశ్వాసంని కోల్పోవద్దు. యేసయ్య మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి. యేసయ్య మీద ఉన్న విశ్వాసంని పోగొట్టుకోవద్దు. Keenly listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరంని జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడతారో జాగ్రత్తగా వినండి. లూకా రాసిన 21వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. లూకా 21:25 వచనం చదువుదాం. చూడండి, యేసయ్య ఇశ్రాయేల్ దేశం గురించి చెప్పిన మాటలను చదువుదాం. యెరూషలేం శత్రువుల చేత చుట్టబడినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నది.
ఈ సమయంలోనే యేసయ్య 22వ వచనంలో చెప్తున్నారు. 22వ వచనంలో చదవండి. లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. చూడండి, ఇశ్రాయేల్ దేశమునకు ప్రతిదండన దినం చాలా దగ్గర వచ్చింది. ఇశ్రాయేల్ దేశంలో జరిగిన పాపములకు ప్రతిదండన వస్తుంది. దేవుని తీర్పు ముందు ఇశ్రాయేల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓ ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ అంటున్నారే పాస్టర్ గారు అంటున్నారు. యేసయ్య ఏర్పరచుకున్న స్థలం. దేవుని ఇంటి నుండి తీర్పు ప్రారంభం అవుతుంది. ప్రియమైన దేవుని జనమా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారా? ఆశపడుతున్నారు. ఇప్పుడు చూడండి, నాశనకరమైన సమయం దగ్గర వచ్చింది. నేను యేసయ్య దగ్గర కూర్చొని ప్రభువా, నాకు ఒక కారు ఇవ్వండి ప్రభువా, నాకు ఒక కారు ఉంటే నాకు ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది ప్రభువా అని నేను అడుగుతున్నాను. ఓకేనా? కానీ ఒకవైపు న్యూస్ చెప్తున్నారు, ఇశ్రాయేల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధం తీవ్రమైపోతుంది, యుద్ధం 3వ ప్రపంచ యుద్ధముగా మారబోతుంది అని చెప్తున్నారు. టీవీలో ఏం చెప్తున్నారు? భారతదేశంలోకి కలగపోయే నష్టాలు అంటున్నారు. కానీ నేను ఇక్కడ కూర్చొని నాకు ఒక ఇన్నోవా కార్ కావాలి యేసయ్య, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. దేవుడు ఆకాశంలో కూర్చున్న దేవుడు మనల్ని చూస్తే ఏ అనుకుంటారు? యుద్ధం వస్తే నీకు పెట్రోల్ పోయటానికి డబ్బు ఉండదు బాబు, దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. మనం అలాంటి క్రైస్తవులుగానే ఉన్నాం. జరగబోయే వాటిని దేవుడు కళ్ళెదుర మనకు చూపిస్తున్నాడు. నేను ఈ వాక్యంని సులువుగా చెప్పేశాను, కానీ ఈ వాక్యంని నేను చదివి నిన్న సిద్ధపడినప్పుడు నాకు భయం వచ్చింది. కొన్ని గంటలు నేను భయపడ్డాను ఈ వాక్యంని సిద్ధపడినప్పుడు. ఈరోజు ఉదయకాలం లేచి ఈరోజు నేను వాక్యం చెప్పలేను ప్రభు అని తల మీద కొట్టుకొని ఏడుస్తాను. నా కుమారుని అడగదు, ఈరోజు నేను వాక్యం చెప్పలేను ప్రభు. నేను నిలబడి ఈ వాక్యం చెప్పగలుగుతానా? అంత బాధపడ్డాను. చెప్పేశాను. దేవుని సత్యం గ్రహించకపోవటం, ఏదో ప్రతి వారం చెప్పేటట్లుగా ఏదో చెప్పారు లేని తీసుకొని వదిలిపెట్టడం కానీ కోత కోసే సమయం వచ్చింది. మనకు ఒకటి తర్వాత ఒకటి అన్ని సిద్ధమై రాబోతుంది. దేవుని పిల్లలంగా దేవుని హృదయంని అర్థం చేసుకుంటాం. మనల్ని మనం ఇప్పటి నుండే సిద్ధపరుస్తాం. యేసయ్య, నాకు మీ కృపను ఇవ్వండి ప్రభు. నేను ఈ వాక్యం చెప్పుటకు మీ ముందు నిలబడటకు నేను దేవుని ఇదే అడిగా, మీ కృపను ఇవ్వండి ప్రభువా. నాకు ఈరోజు వాక్యం చెప్పడానికి మీ కృపను ఇవ్వండి ప్రభువా. దేవుని సత్యం భయంకరమైన కాలంలో ఉన్నాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని జనమా, దేవుని తీర్పు భయంకరంగా ఉండబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని సిద్ధపరుస్తాం.